రాహుల్ గాంధీ జన్మదినం రోజు రేవంత్ రెడ్డి గారు రైతుల మీద విషం కక్కారు. రైతు డిక్లరేషన్ ను వరంగల్లో ప్రకటించింది రాహుల్ గాంధీ. ఇలా రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ను ప్రకటిస్తే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జన్మదినం రోజు ఆ రైతు డిక్లరేషన్ ను బొందబెట్టిండు. వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్లో అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు ఎంఎస్పీకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. అంటే రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండు. మరి దాన్ని నువ్వెందుకు? రాష్ట్రం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? నేనేం చెప్పిండ్రు? మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నేను ఏదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తే ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేం కొనమని చేతులు ఎత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. కేంద్రం కొనుమంత కొంటాం, కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాము అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి ఇది తప్పించుకోవడమే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా అన్ని పంటలు కూడా కొన్నారు కేసీఆర్ గారు. రైతుకు మద్దతు ధర కల్పించిండు కేసీఆర్ గారు. కానీ నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్నదే కొంటా, ఎంత కొనమంటే గంతే కొంటా అంటున్నావు. దానికి మరి నువ్వెందుకు పీకనా? నువ్వు చేసేదేంది? దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాసుకొచ్చిన కాగితం చదివిండు, కేర్ఫుల్గా మాట్లాడిండు. మద్దతు ధర విషయంలో కేంద్రం నిర్ణయించిన ధరకు కేంద్రం కొనుమన్న పంటను కొనుమన్నంతనే కొంట అని చాలా జాగ్రత్తగా కాగితం పట్టుకొని చదివిండు. ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం కొనుమన్న పంటను అన్నాడు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అన్నావు. మరి కేంద్రం మక్కలు కొంటలేదు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, జొన్నలు కొంటలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మక్కలైనా జొన్నలైనా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది, నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది, రైతుకు మాత్రం మద్దతు ధర అందించింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అంటున్నావు. కేంద్రం ఎంఎస్పీ మాత్రమే ప్రకటిస్తుంది తప్ప మక్కలు జొన్నలు కొనదు. అంటే ఇవాళ నుంచి నువ్వేం చెప్పినావు? ఈ వానకాలం నుంచి ఇక మక్కలు కొనమని చేతులు ఎత్తేసినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? జొన్నలు కొనమని చేతులు ఎత్తినావా రేవంత్ రెడ్డి?